కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అలాగే జ్యోతుల నవీన్ కుమార్ గారు ఉన్నారు. ఇటీవల రెండోసారి కూడా ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూడా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు మాజీ మంత్రి కన్నబాబు చేసినటువంటి కామెంట్స్ పైన కూడా తిరిగి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే చంద్రబాబు విదేశాలు వెళ్తున్నటువంటి వాటిని కూడా గోప్యంగా ఉంచుతున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, సీఎం చంద్రబాబు కావచ్చు, లోకేష్ కావచ్చు, విదేశీ పర్యటనలు చేస్తున్నారు, గోప్యంగా వెళ్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూతురు దగ్గరికి వస్తే తప్పుడు ప్రచారాలు చేసేవారు. ఇప్పుడు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారని కూడా మాజీ మంత్రి కురసాల కన్నబాబు గారు చెప్పిన పరిస్థితి ఏ విధంగా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారు కూతురు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు తప్పుడు ప్రచారం ఎప్పుడు చేయలేదు. గవర్నమెంట్ సొమ్ముతో ఆ రోజు స్పెషల్ ఫ్లైట్లు పెట్టుకుని వెళ్ళినందుకు ఏమన్నా విమర్శిస్తే విమర్శించవచ్చు, కానీ నా దృష్టిలో అయితే లేదు ఎప్పుడూనే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రోగ్రాం అయినా సరే గోప్యంగించే పరిస్థితి ఉండదు జనరల్గా. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అధికార పర్యటన ఉంటుంది. ఒక్కొక్కసారి ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయనకి 75 సంవత్సరాలు. ఈ రోజున ఫ్యామిలీతో కూడా గడపాల్సిన అవసరం ఉంది. దాని మీద 2-3 రోజులు బయటికి వెళ్ళే పరిస్థితి ఫ్యామిలీతో వెళ్తే దాని గోప్యత అనడం సమంజసం కాదని నా ఉద్దేశం. ఎందుకు కన్నబాబు గారు అలా మాట్లాడారని నాకు తెలియదు. ఎందుకంటే ఆయన చాలా తెలివైనవాడు, మేధావి, జనరల్గా ఆలోచించి మాట్లాడతారన్న ఒపీనియనే నాకు ఈరోజు దాకా కూడా ఉంది. కానీ ఆయన మాట్లాడిన తర్వాత ఆయన ఎందుకు మాట్లాడామని పైనుంచి ప్రెజరో తెలీదు, లేకపోతే ఇంకోటో తెలియదు, కానీ ఆ మాటలు కరెక్ట్ కాదు. మా చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎక్కడున్నా సరే ఈరోజు ఇక్కడికి కూడా కార్యకర్తలతోటి కానీ, నాయకులతో కానీ, అఫీషియల్తో కానీ ఆయన ఏదో రూపంలో టచ్లో ఉంటారు, కానీ ఎక్కడా కూడా దాక్కుండే పరిస్థితి ఉండదు. అంటే మాటలు కోటలు దాటుతున్నాయి. సీఎం కావచ్చు, అలాగే లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ పనులు ఇల్లు దాటి కూడా బయటకు వెళ్తలేదని కూడా చెప్పుకొస్తున్నారు. ఖచ్చితంగా అందరూ అనొచ్చు, కానీ మేము ఇప్పుడు ప్రతి ప్రభుత్వం 2004 దాకా తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలించేది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 2 దఫాలు. తర్వాత మళ్ళీ తెలుగుదేశం వచ్చింది. తర్వాత మళ్ళీ వైసీపీ వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూసుకున్నట్టయితే ఆ ముఖ్యమంత్రులు చేసిన విధంగానే మొన్న 14 నుంచి 19 నుంచి 24 వరకు కూడా ఉంది అన్న ఆలోచనతో ఉండుంటారు ఖచ్చితంగానే. కానీ ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేసి, పాత ప్రభుత్వం చేసిన బిల్లుల్ని పెండింగ్లో పెట్టేసి, పాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని ఏ విధంగాని కూడా ఆలోచనలోకి తీసుకోకుండా చేసే ప్రభుత్వం ఏది ఉండదు. దాన్ని చేసుకుని ఎన్నికల్లో మేము కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఉంటుంది ఆ ప్రభుత్వ పాలనలో జరిగింది. కాబట్టి గవర్నమెంట్ పరంగా ఉంటాయని ఒక ఆలోచన ఉంటుంది ఈయనకి. అన్నిసార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి ఆ ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఆ రూపంలో ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇన్ని 7 లక్షల కోట్ల రూపాయలు, 8 లక్షల కోట్ల రూపాయలు కేవలం 5 సంవత్సరాల్లోనే అప్పు చేసేసి అరకొర సంక్షేమాలతోటి అది నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియకుండా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా తెచ్చుకోలేని పరిస్థితులు, అసమర్థత అంటారు దాన్ని. ఇప్పుడు సమర్థత అసమర్థతకి తేడా ఏంటంటే అక్కడ వచ్చే నిధులను కూడా తెచ్చుకోలేక ఒక మంత్రి, కేంద్ర మంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక కామెంట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒకే ఏరియాకి ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాని తీసుకోగలడు, డ్రౌట్ ఎఫెక్టెడ్ ఏరియాని తీసుకోగలడు. అంత ఆలోచన పరంగా అంత తెలివిగా ముందుకెళ్తాడని కేంద్ర మంత్రి అన్నాడు. అంటే ఈయన పరిపాలనా విధానం కానీ, ఈ స్టేట్ మీద ఆయనకున్న ఆ ప్రేమ కానీ ఎటువంటిదో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ అసమర్థ పాలన వల్ల ఈ రోజున ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పడుతుంది. ఇన్ని ఇబ్బందులు పడినా సరే ఈ రోజుకి కూడా పెన్షన్లు 4,000 రూపాయలు కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. 1వ తారీఖు జీతాలు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. వివిధ రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇందాక చెప్పినట్టు 1000 కోట్ల రూపాయలు మరామతులకు ఇవ్వడం జరిగింది. 3,000 కోట్ల రూపాయలతో కొత్త రోడ్లు వేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లోని కూడా ఒక్క గుంతను పూడ్చిన పరిస్థితి లేదు. ఖచ్చితంగానే ఎంత అనాలోచిత నిర్ణయాలు అంటే, జగ్గంపేట కాన్స్టిట్యున్సీ వరకు తీసుకున్నట్టయితే ఒక రోడ్డు ఉంది, రామవరం నుంచి రాజపాలెం రోడ్డు. గత ప్రభుత్వంలో ప్యాకేజ్ రూపంలో దాన్ని ఇచ్చేయడం జరిగింది. ఒకళ్ళకి కట్టబెడేస్తే వాడు అక్కడి నుంచి ఆ రోడ్ని బిల్లులా ఒక
ఈరోజు క్యాన్సిల్ చేయలేక ఎంత దుస్థితిలో ఉందంటే ఒక వర్షం వస్తే మోకాళ్ళ లోతు నీరు అక్కడ ఏర్పడిపోయే పరిస్థితి. దాన్ని క్యాన్సిల్ చేసి వేరే అంతకన్నా ఎక్కువ అభివృద్ధి చేసాం ఈరోజు జగంపేట నియోజకవర్గంలో. కానీ దాన్ని క్యాన్సిల్ చేయడానికి కొన్ని లీగల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అటువంటి క్యాన్సిల్ చేయలేము. ఆ కాంట్రాక్టర్ ఏమో పనులు చేయట్లేదు. ఒకటే పోనీ ఒకే వర్క్ అది 25 కోట్లు 30 కోట్లు, ఆ 30 కోట్లు అయితే ఏదో విధంగా తెచ్చే పరిస్థితి. కానీ దీన్ని 350 కోట్ల ప్యాకేజీలో పెట్టేయడం వల్ల 5-6 రోడ్లు ఉండడం వల్ల ఏ రోడ్ని కూడా పూర్తి చేయలేని పరిస్థితి. అటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రాన్ని కూడా సర్వనాశనం చేసిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. పథకాలు అమలు సరిగా చేయడం లేదు, అలాగే ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారు. అలాగే ఏదైతే ఇటీవల ఏదైతే జగన్మోహన్ రెడ్డి సంబంధించిన చిత్రపటాలు పెట్టి ఈ పాస్బుక్లు కూడా పంపిణీ చేస్తున్నారు మీరు చెప్పుకొస్తున్నారు, కానీ ఆ ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ఎలా చూడాలి? పథకాలు ఏం అమలు చేయలేదు. సూపర్ 6ను అమలు చేసాము, అన్నీ కూడా అమలు చేసిన సూపర్ 6లో అన్నీ కూడా వేల కోట్ల రూపాయలు అక్కడ ఇచ్చిన పరిస్థితి. ఆటో వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చిన పరిస్థితి. పెన్షన్లు ప్రతిదీ కూడా 4,000 రూపాయలు ఇచ్చిన పరిస్థితి. ఏ పథకం అమలు చేయలేదు. ఎవరు దేని మీద కామెంట్ చేస్తున్నారో ఒకసారి చెప్పండి. దాని మీద లెక్కలతో సహా ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారో అన్నీ కూడా మేము చెప్పే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక అవగాహన ఉన్న ముఖ్యమంత్రి మాకు ముఖ్యమంత్రి ఉన్నాడు. అన్ని త్యాగాలకే సమర్థన ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. వీళ్ళన్నిటిని కూడా ఐటీ కంపెనీలన్నీ కూడా త్యాగాలుగా మా లోకేష్ గారు ఉన్నారు. వీళ్ళంతా సమర్థవంతమైన పాలనతో ముందుకెళ్తున్నాం. గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల ఈరోజుకి ఇబ్బందులు పడుతున్నా సరే అవన్నీ కూడా సరిదిద్దుకుంటూ ముందుకెళ్లే పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగానే రాబోయే కాలంలో ఈ పరిస్థితులన్నీ లేకుండా మంచి పరిస్థితుల్లో ఉంటాము ఖచ్చితంగానే చెప్పగలను. లోకేష్ గారు అలాగే కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు. అలాగే ఈ రెడ్ బుక్లో 3 పేజీలు మాత్రమే అవ్వాయి, ఇంకా ముందు ఉన్నారని కూడా చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల ఏదైతే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకగా జరిగిన రప్ప ఏదైతే పొట్టేళ్ళు నరికిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈ విధంగా కక్ష సాధింపులు చేస్తున్నారు. చంద్రబాబు చేస్తే ప్రేమాభిషేకం, ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తే రక్తాభిషేకం అంటూ కూడా వివరిస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు ఎప్పుడు చంద్రబాబు నాయుడు అటువంటి పరిస్థితులను ఎప్పుడూ ఎంకరేజ్ చేసిన పరిస్థితి లేదు. ఎక్కడుండే విలువ అక్కడ ఉండాలి ఖచ్చితంగానే. ఇప్పుడు తిరుపతి కొండ మీదకి వెళ్తే ఏ విధమైన ఫోటోలు కానీ ఇంకోటి కానీ ఉండకూడని పరిస్థితి. అక్కడ అది రూలు జనరల్గానే. అటువంటి పరిస్థితుల్లో అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్స్లు పెట్టడం అన్నది కూడా నాకు సమంజసం కాదు జనరల్గానే. అదేవిధంగా ఎవరి మీద అభిమానం ఉండొచ్చు, లేకపోతే ఓ మొక్కు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. దానికి మేకలు కోసుకుంటారు, కోళ్ళు కోసుకుంటారు, భోజనాలు పెట్టుకుంటారు, అందరూ తింటారు. కానీ మీరు అక్కడ చూసింది ఏంటంటే ఆ మేకని లైవ్లో చంపి ఆ రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి మీద పోస్తే ఆ రాక్షసత్వాన్ని ఖండించారు. అటువంటి రాక్షసత్వాన్ని ఖండించడం జరిగింది. అటువంటి పరిస్థితి ఉండకూడదని కోరుకుంటూ ఏ నిర్ణయం ఎవరి మీదన్నా తలకు మించిన అభిమానం ఉండొచ్చు. ఆ అభిమానం అన్నది ఈ రాక్షసత్వ రూపంలో మారకూడదు. ఖచ్చితంగా మారినప్పుడు చాలా తేడాలు వస్తాయి. అటువంటి పరిస్థితి మారింది కాబట్టి గతంలో మిమ్మల్ని దింపేసి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఏదో రపరప ఏదో అంటున్నారు మీరు, ఆ విధమైన పరిస్థితులు ఉంటే చాలామంది చూస్తుంటారు. జనరల్గా ఎవరు ఏం మాట్లాడినా మనం చూడలేదు అనుకుంటాం. కానీ ఏ పార్టీ కన్నా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఉంటారు. కానీ ఒక 20% మాత్రం మీడియేట్గా ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళ నిర్ణయాధికారాన్ని బట్టి ఏ ప్రభుత్వం అన్నా వస్తుంది. దాంట్లో భాగంగానే మొన్న మొత్తంలో ఇటు రావడం జరిగింది. ఎందుకంటే మీరు తీసుకున్న నిర్ణయాలు కానీ, మీరు చేసే పనులకు కానీ ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఆ వాటర్. అదేవిధంగా రెడ్ బుక్ గురించి చెప్పారు మీరు. ఈరోజు లోకేష్ గారికి ఉన్న అవకాశానికి కానీ, ప్రభుత్వానికి ఉన్న అవకాశానికి కానీ ఆయన నిజంగా నిర్ణయం తీసుకోవాలనుకుంటే మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం అన్నది జరగట్లేదు. వాళ్ళు చేసిన తప్పులు ఆ రోజు ఎవరు చేయలేదు. ఇప్పుడు శిక్ష అనుభవించిన వాళ్ళు అందరూ కూడా ఆ రోజు తప్పు చేశారు కాబట్టి అక్కడ కోర్టుల్లో శిక్షించే పరిస్థితి ఉంది. వాళ్ళని తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కక్ష సాధింపుగా ఆయన ఏదో చేసేసి లేకపోతే ఎక్కడ పరిచేసే పరిస్థితి అయితే ఈ 18 నెలల్లో నేను చూడలేదు జనరల్గా. ఫైనల్గా చూసుకుంటే ఈ మన జిల్లాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇటీవల భీమేశ్వర సమాలయంలో ఈ యొక్క శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటన ఉంది. ఈ దేవాలయాలపై దాడులు జరిగిన సరిగా పట్టించుకోవడం లేదంటున్నారు. గతంలో అంతర్వేది రథం తగలబడినప్పుడు రకరకాల టీడీపీ ప్రచారం చేసిందని కూడా చెప్పారు. దాని
వైసీపీ నాయకులే చెప్పుకొస్తున్నారు. అలాగే వైసీపీ తోట తిరుమూర్తి గారు కావచ్చు, అలాగే జిల్లా అధ్యక్షులు చీర్ల జగ్గిరెడ్డి గారు జగ్గిరెడ్డి గారు కావచ్చు. అదే నేను అంటున్నాను, ఇది దేవాలయంలో ఇష్యూ జరగడం మాత్రం అందరూ కూడా బాధపడే విషయం ఖచ్చితంగాని. ఓ దేవుడికి జరిగేది ఒకటి, ఎవరి నమ్మకం వాళ్ళది. ఆ నమ్మకంలో ఆ తాగుబోతుడు ఏదో చేసిన పరిస్థితికి ప్రభుత్వం మీద తోసేయడం అన్నది ఇది కాదు. ఇదే తోట తిరుమూర్తి గారు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు రథం తగలాడిపోయినప్పుడు కమిటీలో ఒక మెంబరు. ఇప్పుడు కూడా అది ఎవరు చేశారు ఏంటన్నది జరుగుతుంది. అదే విధంగా విచారణ జరుగుతుంది. ఓ పెద్ద ఆయన ఒకే విధంగా ప్రభుత్వం మీద తోసేసి దాని విచారణ జరుగుతుంది. దానికి తగ్గ శిక్ష వాడు అనుభవిస్తాడు ఖచ్చితంగా. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అనుభవిస్తారు. అలాగే జగ్గిరెడ్డి గారికి కూడా చెప్తున్నాను నేను, ఖచ్చితంగానే ప్రతీదీ ప్రభుత్వంలో తోసేయకుండా మన బాధ్యత కూడా ఉంటుంది. మనం బతికే సమాజంలో బతుకుతున్నాం మనం అందరూనే. అన్ని ప్రభుత్వమే చేయగలదు. ఏ తప్పు జరిగినా ఖండించాల్సిన అవసరం ఉంటుంది. మీరు ముందుగా చెప్పాల్సింది మీ 11 మంది ఎమ్మెల్యేలని అసెంబ్లీకి వెళ్ళి ఈ రాష్ట్ర ప్రజల గురించి, ఈ రాష్ట్రం గురించి ప్రశ్నించమని అడగండి. ఎక్కడ ప్రశ్నించడం కాదు, మీకు 11 మందికి అవకాశం ఇచ్చారు ప్రజలు. ఆ 11 మందినన్నా వెళ్ళి ప్రశ్నించమనండి. అదేవిధంగా ఇక్కడ ఏమన్నా తప్పులు జరిగితే ఖచ్చితంగా ప్రశ్నించండి. అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారు, కూటమి ప్రభుత్వ నాయకులు ఉంటారు, కాబట్టి వాళ్ళు సమాధానం చెప్తారు, సరిదిద్దుకుంటారు. ఎవరైనా సరే, ఎవరు మానవ మాత్రులు ఎవడైనా తప్పు చేస్తాడో ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం అందరికీ ఉంటుంది. కాబట్టి సరిదిద్దుకునే పరిస్థితి ఉంటుంది. మీ ప్రశ్న అన్నది, మీ విమర్శ అన్నది సద్విమర్శ అయి ఉంటే ఖచ్చితంగా సరిదిద్దుకుంటాం, ఫాలో అవుతాం అని చెప్తున్నాను. ఫైనల్గా అంటే చీర్ల జగ్గిరెడ్డి గారు ఇటీవల ఏదైతే శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని వేసింది అడ్డుకున్న పరిస్థితి ఉంది, దాన్ని ఎలా చూడాలంటారు? జనరల్గా ఆయన అయితే అటువంటి వ్యక్తి కాదు జనరల్గానే. కాకపోతే వెనకాల ఉన్న కొన్ని శక్తుల వల్ల ఆయన చేసేయడానికి ఉన్నాను. ఎందుకంటే అక్కడ ఎవరో విగ్రహం పెట్టుకున్నారు, దాన్ని ఫస్ట్ నుంచి ఆలాద్య నైట్ పెట్టేసింది కాదు జనరల్గానే. అది ఒక 10 రోజులు 20 రోజుల ముందు నుంచో, నెల రోజుల ముందు నుంచో ఒక ప్లానింగ్ ఉంటుంది. అది పర్మిషన్లు ఉన్నాయి, అన్నీ పెట్టుకుని ఉంటారు. కాకపోతే ఆయన దాన్ని అంత ఇష్యూ చేయడం అన్నది కరెక్ట్ కాదు. మరి నేను విన్నది కూడా ఫోటోని తీసి తన్నేడు అన్న ఇది తన్నేరలేదు. మరి బయటకు గ్రాసిప్స్ కింద వచ్చింది. ఈ రోజుల్లోని ఈ సోషల్ మీడియాలో వచ్చాక ఏది నిజమో ఏదో అబద్ధమో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి నేను అంత ఇదిగా మాట్లాడబోతున్నాను ఆ విషయం మీద. అలా చేసుంటే మాత్రం తప్పు ఖచ్చితంగానే. ఎవరికి ఇచ్చి విలువ వాళ్ళకి ఇవ్వాలి, ఎవరి గౌరవం వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళ చర్చించండి మీరు అందరూ. అది ప్రతిరోజు ఏ ఫంక్షన్లో కలిసినా ఎక్కడ కలిసినా మాట్లాడుకుంటాం కదా. మనదేమి రాక్షసి ప్రభుత్వాలు ఇవి కాదు కదా. లేకపోతే రాయలసీమలాగా మనకు కక్షలు లేవు కదా చూసుకుంటే చెప్పేసి ఎవరితోటన్నా అందంగా ఎలక్షన్ల వరకునే రాజకీయం చేసుకుంటాం. ఇప్పుడు దాకా మనకున్న సంస్కృతి, ఉమ్మడి జిల్లాకు ఉన్న సంస్కృతి, ఇది తప్పు అవుతుందనో లేకపోతే ఫోన్ చేసి చెప్పండి, కనిపించినప్పుడు చెప్పండి. అంతేగాని ఇటువంటి రాక్షస చర్యలు చేయడం మాత్రం ఖండిస్తున్నాను నేను. ఖచ్చితంగా జరగకూడదు, ఆ తప్పు అయితే చేయకూడదు. చేసి ఉంటేనే, ఆయన చేసేయడని నేను అనుకోవట్లేదు, ఏ విధంగా ప్రోత్సహించారని తెలియదు, కానీ చేసి ఉంటే మాత్రం ఖండిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి అప్పులను, అలాగే మొత్తం అంతా కూడా కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి, అలా పక్కన అభివృద్ధి అలాగే సంక్షేమం దిశగా కూడా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కానీ ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం అయితే కావాలని ఈ యొక్క కూటమి ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నాలు, అలాగే ఈ యొక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో ఏదైతే పర్యటనకు వెళ్ళిన నేపథ్యంలో అతను అప్పుడు గోప్యంగా ఉంచేవారు. కానీ ఇప్పుడు చంద్రబాబు, లోకేష్ ఇద్దరు కూడా పర్యటనలో రాష్ట్ర అభివృద్ధి కోసమే అయినంత కూడా పర్యటనలు చేస్తున్నారు. ఈ విధంగా తప్పుడు ప్రచారం, అవగాహన లేకుండా మంత్రి ఎవరైతే మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు. అలాగే చూసి ప్రతిదీ కూడా పరిశీలించి మాట్లాడాలి. కూటమి పాలనలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది, అలాగే గతంలో అంతా కూడా ప్రజా వేదిక కూర్చుని కాంచి కూడా మీరంతా కూడా అధిక వ్యయాన్ని కూడా మీరు వృధా చేశారు. కానీ ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మీరు చేసినటువంటి అప్పులు, తప్పులు ఇవన్నీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న నేపథ్యంలో మీరంతా రప్ప రాజకీయాలు చేస్తామంటూ ఈ విధంగా పొట్టేలు ఈ విధంగా నరికి బలి ఇవ్వడం, ఇటువంటి కూడా ప్రజల్ని రెచ్చగొట్టే పరిస్థితులు చేస్తున్నారు. ఈ విధమైన రాజకీయం సరైనది కాదంటూ కూడా, అలాగే కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో జ్యోతుల నవీన్ గారు అంటున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. మైలుతో ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.